నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం నేను రస్తా ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం భువనగిరి మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు పెంచితే ఉద్యమిస్తామన్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శ్రీకాళహస్తిలో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుధిరెడ్డి ఫుట్పాత్ ఆక్రమణ కూల్చివేతలపై మండిపడ్డ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇక భువనగిరి మార్కెట్ చైర్మన్ కూనకుంట్ల రేఖా బాబురావు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీర్ల ఆయలయ్యలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భువనగిరి ఆలేరు నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం చేయని రుణమాఫీని చేస్తామని తెలిపారు. భీమలింగాన్ని కూడా 3 కోట్లు సాక్ష్యం చేసింది. సో ఈ విధంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే వెంకరెడ్డి గారు మన అదృష్టం, 2 జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ మంత్రి, మరి అట్లనే 2,000 కోట్లు పెట్టిన మీ దగ్గర వస్తున్నారు. ఈ రోజు మొన్న వెంకరెడ్డి గారు 50 కోట్ల దగ్గర మరి సీతక్క గారు సాక్ష్యం చేసిన దానికి 210 కోట్లతోటి 16 కిలోమీటర్ల పైప్ లైన్ చేస్తున్నారు. అది అయిపోతే యాదాద్రిగా ప్రతి ఒక్కరికి 100% ఒక్కొక్క వ్యక్తికి 100 ద్వారా కార్యక్రమం చేసుకుంటూ మనగా జరుగుతున్నాయి. మరి ఈరోజు చాలా సంతోషం. ఈరోజు మార్కెట్ కమిటీల ద్వారా మనకు ఈరోజు గోడౌన్ కూడా రామన్నపేట మరియు కొనుగోలు రామన్నపేట మార్కెట్ సంబంధించి గోడౌన్స్ కూడా మరి ప్రజలకు శాంక్షన్ చేయాల్సిందిగా కూడా వారికి కూడా కోరుకుంటున్నారు. ఇది విలేషన్ హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువత మద్దతుతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు పెంచి నిరుద్యోగులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క నిరుద్యోగి భుజస్కంధాల మీద వేసుకొని ఇంటింటి గడప గడవకు తిరిగి ఇలా ఓట్లేపించి ఇలా గడ్డ మీద కూర్చోబెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఇవాళ నిరుద్యోగుల పొట్టగొట్టడానిక, నిరుద్యోగుల బతుకు ఎండబెట్టడానిక. బిడ్డ కబడ్డారు అధికారులారా, మీకు కూడా విధంగా పోలీస్ శాఖ మినిస్టర్ ఎక్కడ పోయిండు అంటే శాఖలన్నీ కూడా ఎండబెట్టినట్టు ఎవరు కూడా గోడు చెప్పుకోవడానికి ఇవాళ ఎవరున్నారు అధికారులు కూడా అని చెప్పి నేను అందుకే ప్రశ్నిస్తున్నా. ఈ వయో పరిమితి పెంచడానికి మీరు వెంటనే ఈ యొక్క ఆలోచనలు విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో అన్ని సంఘాలతో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వము ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 సంవత్సరాల నుంచి 63 లేదా 65 సంవత్సరాలకు పెంచాలని ఆలోచిస్తున్నట్టు, ఫైల్ గదుతున్నట్టు, ప్రభుత్వం తయారు చేస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇది మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఏజ్ లిమిట్ పెంచితే, రిటైర్మెంట్ ఏజ్ పెంచితే నిరుద్యోగుల పొట్టగట్టడం తప్ప ప్రజల పక్షాన పోరాడడానికి చేస్తలేరు. అందుకే పోరాట పంత కూడా మారుతుంది. ఏదో హాస్టల్ పిల్లలకు హాస్టల్ ఛార్జీలు పెంచాలి, ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలని కలెక్టరేట్ ముట్టడించారు. నిన్న ఈ రోజు జరిగిన మీటింగ్ ఏం చెప్పింది తెలుసా? పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి దుర్మార్గమైన ఆలోచనని, దాడిని వెనక నుండి నడిపించిన కోట శ్రీనివాస్ గౌడ్ జీవితంలో ఎమ్మెల్యేగా గెలవడన్నారు. 2 సార్లు ఓడినా కనీసం సిగ్గు లేదని, ఒకసారి ప్రజలు సర్పంచ్గా గెలిపిస్తేనే ట్రెజరీని పూర్తిగా మాయం చేశాడని విమర్శించారు. కోట శ్రీనివాస్ గారు చేసినటువంటి దుర్మార్గమైన ఆలోచన ఇది చాలా దుర్మార్గము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్ తో సహా ఉండే ఇల్లు ఇది.
ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చేతులు కొట్టి డోర్లు కొట్టి ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు. ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో. ఒకసారి సర్పంచ్ పని అప్పచెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి, మైనస్ కాదు మిస్యూజ్ చేశారని అనవసరమైనటువంటి ఒక ఆలోచనతో ధర్నా చేసి, నువ్వు ధర్నా చేసుకో, బొమ్మ కలబెడతారో బొమ్మ కలబెట్టుకో, ఏదైనా చేసుకో. దీని మీద అటాక్ చేయడం అనేది నీ చేతగానితనం. మార్చడం ఎవరి తరం కాదు. అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం. తప్పకుండా దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి నేను నా పూర్తి స్థాయిలో అధిష్టానానికి తెలియజేస్తాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిపోయి సంవత్సరమైన మీరు శ్రీకాళహస్తి పట్టణంలో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ప్రారంభించారు. 4 రోజుల మున్పు హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే అక్కడున్న పరిస్థితులను చూసి చలించిపోయి సొంత నిధులతో హాస్టల్ మరమ్మతులు చేపట్టడం జరిగింది. ఇక హైదరాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణ కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలను పాల్పడుతున్నారని మండిపడ్డారు. కూల్చివేతలు మొదలు పెట్టాలంటే ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాలని ఆయన సూచించారు. ఒకవేళ అలా పాలసీ కింద తీసుకుంటే సిటీ మొత్తంలో అయితే మీరు ముందు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టండి. ఓల్డ్ సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయి అలా మీరు చేయండి. మీకేమి ఇబ్బందులు కలగకుంటే మా దగ్గర కూడా ఇబ్బంది లేకుండా నేనే చెప్తా కావాలి. కాబట్టి ఇది చేయొద్దని నేను చెప్తున్నాను. ఎందుకంటే వరంగల్ 29వ డివిజన్ కుంటి భద్రయ్య గుడి వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన వార్డు సభలో ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డితో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేయర్ ప్రసంగించిన అనంతరం వివిధ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా పేద వర్గాలకి ఇవ్వాలనే ఆలోచనతోటి రేషన్ కార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మొట్టమొదలుగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అందరూ కూడా చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కోరుకుంటున్నాను. వారికి హృదయపూర్వకంగా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసి పెళ్లిళ్ళై వాళ్ళు కుటుంబాలు ఏర్పడినప్పటికీ కూడా వాళ్ళకి రేషన్ కార్డులు లేకుండా ఉన్నాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ రోజు రేషన్ కార్డుల ప్రక్రియను మొదలుపెట్టారు. గ్రామ సభలు నిర్వహిస్తూ అందులో భాగంగానే 29వ డివిజన్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యులు చేసుకోండి. మీరు అర్హులైతే తప్పకుండా మీ ఇంటికి వస్తుంది. అర్హులు కాని ఎడల మీకు ఇల్లు కాదు కదా, రేషన్ కార్డు కూడా రాదు. అర్హత లేనప్పుడు ఎట్లొస్తాయి? ఇవాళ రేపు ఆఫీసర్లకు సిస్టంలల్లా మీ ఆదరించేటి ఈ వారం 10 రోజులలోనే మీ డివిజన్ ని ఈ కమిటీ గ్రామ సభలు అయిపోయిన తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలించారు. హాజరు పట్టికలు, స్టాక్ రిజిస్టర్, రోగులు చికిత్స పొందే వార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మందులు లేవని వచ్చిన వార్తలతో తాను ఆసుపత్రిని ఆకస్మికంగా పరిశీలన చేయగా ఇది కేవలం అసత్య కథనమని స్పష్టం చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా సరే మేము చూడడానికి వచ్చిన వాళ్ళు దూరం నుంచి వస్తుండొచ్చు, బట్ ఆ టైం ఏదున్నదో అదే టైంలో రావాలి. ఇప్పుడు నేను ఇక్కడ లోపలికి వచ్చేప్పుడు కూడా సిస్టర్ని అడిగినా ఏమంటే ఎవరైనా ఫీడింగ్ చేస్తున్నారా ఫస్ట్ మీరు చూసి రండి అనేసి. ఎవరు ఫీడింగ్ చేస్తలేరని చెప్తేనే నేను లోపలికి వచ్చిన. డైరెక్ట్ నేను కూడా ఎంటర్ కాలేను. సో ఇది పోస్ట్ నేటల్ వాడు కాబట్టి సో ఫీడింగ్ ఇస్తూ ఉంటారు మదర్స్. సో వీళ్ళంతా ఇన్ఫెక్షన్ ఇప్పుడు యాక్షన్ వస్తుంది. సో దయచేసి మీరు మీ అటెండెన్స్ కూడా వాళ్ళకి ఆరోగ్యం గురించే చూస్తారు, కానీ ఆ మా వాళ్ళు కాబట్టి మమ్మల్ని అలో చేయండి ఎవరు కూడా చెప్పరు. ఎవరు కూడా ఇప్పుడు నేను డైరెక్ట్ ఎక్కడ పడితే అక్కడ రాదు. నేను కూడా వచ్చినాను, ఆ సిస్టర్ని అడిగినాను ఎవరైనా ఫీడింగ్ చేస్తున్నారా చూడండి అనేసి. ఎవరు ఫీడింగ్ చేస్తలేరంటేనే నేను లోపలికి వచ్చినాను. ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో మళ్ళీ మీరే కాంప్లికేట్ కావాల్సిన అవసరం వస్తుంది. టాయిలెట్ ఉందా ఇంట్లో? వాడుతున్నారా టాయిలెట్? టైఫాయిడ్ ఏంటంటే మనకి వాటర్ కంటామినేషన్ వస్తుంది. సో ఒకవేళ టాయిలెట్ సరిగా
ఏమని అంటే మా రాత్రి ఉన్నట్టు మమ్మీ సీరియస్ అయ్యారు గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఇది సీరియస్ ఇంప్లిమెంట్ చేయండి కంపల్సరీగా. ఎవరికి చెప్పినా కానీ అమ్మా ఎవరు కూడా సంక్షేమ పథకాలు అనర్హులకు అందుతున్నాయని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గాజులగట్టు ప్రజాపాలన గ్రామ సభలో గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎంపీడీఓ వీరస్వామి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు మరొకసారి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తప్పు చెప్తాను చేయడానికి ట్రై చేయకంటున్నా ఏం చెప్తాను పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో కౌన్సిలర్ మైరు రాజాగౌడ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో కౌన్సిలర్లు రెడ్డి సరిత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇళ్లు అప్లై చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొల్లూరు వీరారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామచంద్రాపురం ఎంఆర్ఓ, ఎంఐజీ ముస్లిం మైనార్టీ ప్రెసిడెంట్ అక్రమ్ పాల్గొన్నారు. రేవంత్ అన్న 4 పథకాలు అమలు చేయడం జరిగింది. అవి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇవి 4 పథకాలు అమలు చేయడం జరిగింది. మీరు లైన్ లో నిల్చొని ఒకరి తర్వాత ఒకరు ఇవ్వండి. ఓకే, అప్లికేషన్ పెట్టుకోండి. మేము ఈ వార్డు తాడ్వాడంగా ప్రక్రియ ఎప్పటికీ జరుగుతూనే ఉంటది. దయచేసి అర్థం చేసుకొని కొంచెం స్లోగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి. ప్రజాపాలన భాగంగా ఇది కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం దగ్గరున్న వివరాల ఆధారంగా రేషన్ కార్డులు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్కి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంతే కాకుండా ఎవరైనా కొత్తగా ఇక నర్సాపూర్ మున్సిపాలిటీ ప్రజాపాలన వార్డు సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వ్యవసాయ యోగ్యత గల భూములకు రైతు భరోసా అందించడం జరుగుతుందని, రేషన్ కార్డుల విషయంలో సర్వే ఆధారంగా నివేదికలు తీసుకోవడం జరిగిందని, రేషన్ కార్డు కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పుల కొరకు గతంలో మీ సేవలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రూరల్ ఏరియాస్ లో మన అవుట్స్కర్ట్ వార్డ్స్ లలో కూడా సో ఎవరికైతే భూమి ఉందో ఆ భూమి ఉన్న వాళ్ళందరూ కూడా ఎకరానికి 12,000 చొప్పున పర్ ఇయర్. సో ఈ సీజన్ కి 6,000 చొప్పున కూడా వాళ్ళందరూ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి. ఆహార భద్రత అన్నది చాలా ఇంపార్టెంట్. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలనేది కూడా ప్రభుత్వం చాలా దృఢ నిశ్చయం. మీ సేవలు అప్లై చేసుకున్నారు. సో ఇంతకుముందు మీ సేవల ఒక 2 ఏళ్ల క్రితం, 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు. సో ఆ మీ సేవల అడిషన్స్ కోసం అప్లై చేస్తున్నారు. అంటే కొత్తగా ఎవరైనా పెళ్లి చేసి ఆ కుటుంబంలో యాడ్ అయినా కానీ, లేదా కొత్తగా ఎవరైనా పిల్లలు పుట్టినా కానీ వాళ్ళని కూడా మా ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్ వల్ల యాడ్ చేయండి అనేసి ఇంతకుముందు రాసుకోవడం అప్లై చేసుకోవడం జరిగింది. కూడా మార్చడం జరుగుతుంది. సో ప్రభుత్వం చాలా ఓపెన్ గా ఉంది. సో ఎవరికి కూడా అన్యాయం జరగవద్దు అనేసి, సో ఏ కేటగిరీ వాళ్ళు వెళ్తారు అనేసి కూడా ఇప్పుడు మన ఈ వాట్సాప్ ద్వారా వాలిడేషన్ చేసి ఇంకేమైనా అప్లికేషన్స్ వస్తే కూడా తీసుకొని ఇవి కూడా వెరిఫై చేసి వాళ్ళని ప్రాపర్ గా పక్కా ఇల్లులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లిస్ట్ 1, లిస్ట్ 2 కేటగిరీలో పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత ప్రభుత్వ ఆదేశానుసారం మనము వాళ్ళకి ఎవరెవరైతే మనకి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారో సో వాళ్ళకి కూడా మనం. మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఒక కుటుంబ పంచాయతీ జరుగుతుండగా ఆకస్మికంగా వచ్చిన కొందరు యువకులు ఎదుటి వర్గంపై దాడి చేసి గాయపరిచి పరారయ్యారు. అయితే తమపై దాడి జరిగేలా ఉందని పోలీసులకు చెప్పినా తమకు రక్షణ కల్పించలేదని, కావాలని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి తమ పట్ల అన్యాయంగా వ్యవహరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ గారి మాట ప్రకారం పెద్ద మనుషుల్లో మాట్లాడుకోండి అంటే పోలీస్ స్టేషన్ ఆవరణలో మేము 5 పెద్ద మనుషులు, వాళ్ళు 5 పెద్ద మనుషులతో పంచాయతీని నిర్వహించుకోవడం జరిగింది. పంచాయతీ అనంతరం పెద్ద మనుషులు బయటికి వస్తున్న క్రమంలో పెద్ద మనుషులతో మేము వస్తున్నాము. మా పెద్ద మనుషుల మీద మా మీద వాళ్ళు చుంచు లక్ష్మీనారాయణ, చుంచు శ్రీనివాసు, చుంచు లక్ష్మీనారాయణ కొడుకు మరియు చుంచు లక్ష్మీనారాయణ 2 బిడ్డలు, అదేవిధంగా
చుంచు లక్ష్మీనారాయణ అల్లుడు అక్కల శ్రీనివాస్ వర్మ వీరందరూ కలిసి ఒక గంజాయి దాగిపించిన బ్యాచ్ను రౌడీలు మా మీదకి తీసుకొచ్చి అంతకుముందే మధ్యలో పంచాయతీ జరుగుతున్నప్పుడు ఒకసారి డిస్టర్బ్ చేయడం జరిగింది. దాని తర్వాత తెలియదు. నన్ను అయితే విపరీతంగా అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కత్తితో దాడి చేసే క్రమంలో నేను కొద్ది దాంట్లో తప్పించుకోవడం జరిగింది. దీనికి అంతటి కూడా మా తమ్ముడి మామ అయినటువంటి చుంచు లక్ష్మీనారాయణ కారణము. చుంచు లక్ష్మీనారాయణ కొడుకు చుంచు శ్రీనివాసు, అల్లుడు అక్కల శ్రీనివాసు, ఇద్దరు బిడ్డలు. అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళ వైపు నుంచి తీసుకొచ్చిన చుంచు దగ్గర కూడా పోలీస్ స్టేషన్ ఆవరణలే దాడి చేయడం. దాని గురించి కూడా మేము ముందస్తు సమాచారాన్ని పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గారికి ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ గారి ద్వారా ఎస్ఐ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కానీ వారు దాడి మొత్తం జరిగిన తర్వాత వచ్చి చేయడం జరిగింది. మరి దాడి జరుగుతున్నప్పుడు మాత్రం వారు స్పందించలేదా, మరి వారు రాలేదా అర్థం కావట్లేదు. గణేష్, నేను కమలాకర్ అయినటువంటి పెద్ద మనుషులు అనే వాళ్ళు ఎస్ఐతో మాట్లాడదామని చెప్పేసి విషయం చెప్దామని చెప్పి వచ్చినప్పుడు ఆ క్రమంలో వాళ్ళు ఒక కారులో దాదాపు ఒక 7-8 మంది ఉన్నారు. 7-8 మంది దాదాపు గుండాలో, లేకపోతే వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బండలు ఉన్నాయి, ఏది పడితే దాంతో దాడి చేయడం జరిగింది. ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్ ఆవరణంలోనే జరగడం వల్ల ఇది ఎస్ఐ ఆధ్వర్యంలో ఎస్ఐ గారు చేయించారా అనే అనుమానం కూడా నాకు రేకెత్తిస్తుంది. ఇక వలిగొండ దేవిశ్రీ గార్డెన్ లో జరిగిన వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖ్య భీమానాయక్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నాయకులు పాల్గొన్నారు. కోదాడ మండలం కూచిపూడి గ్రామ సభలో తాను ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఇందిరమ్మ ఇల్లు రాలేదని వికలాంగురాలు అధికారులను నిలదీసింది. మాలాంటి వాళ్ళకు అధికారులు ఇల్లు రాకుండా చేస్తున్నారని మండిపడింది. ఖాళీ చేస్తున్నారు. అసలు మాలాంటి వాళ్ళకి ఎప్పుడో ఇల్లు రావాలి, రాకుండా చేశారు ఊరు పెద్ద మనుషులందరూ కలిసి. ఏం చేయాలి? అందరికి చెప్పా కూడా, మీడియాలో కూడా ఇచ్చా కూడా, ఎక్కడికక్కడ తిరిగా నేను చదువుతాయన్ని కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టాను మీరు అప్లికేషన్, మరి కోదాట మున్సిపల్ ఆఫీస్ లో పెట్టి అప్లికేషన్, మరి సూర్యాపేట జిల్లాలో పెట్టి అప్లికేషన్, అవన్నీ నా కార్ పనులు కూడా ఉన్నాయి. ఇప్పుడు తెచ్చాయన్ని చూపిద్దామని తెచ్చాయన్ని. అసలు ఓట్లు అయితే కావాలి, ఏ మాయ అయితే మమ్మల్ని. పటాన్చెరు నియోజకవర్గ తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో కౌన్సిలర్ మయూరి రాజ్గౌడ్ ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్లు అసలైన లబ్ధిదారులకు అందుతున్నాయన్నారు. తాండా కౌన్సిలర్ రామాసింగ్ నాయక్, కొల్లూరు వీరారెడ్డి అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాలలో టీయూడబ్ల్యూజే మంచిర్యాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టు సెమినార్లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ప్రజాస్వామ్యం, మీడియా బాధ్యత సంబంధించిన పలు అంశాలపై విలేకరులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బీసీఎన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అంబేద్కర్ నాయకత్వాన రూపొందించినటువంటి రాజ్యాంగంలో పూర్తి స్థితి మాట్లాడలేదు. మరేమిటి పూర్తి స్థితి? ప్రపంచ దేశాలలో ఐక్యరాజ్య సమితి సభ్యత్వం ఉన్న దేశాలు డెమోక్రటిక్ దేశాలు ఉంటాయి. ప్రజాస్వామ్య దేశాలకే రాచరిక వ్యవస్థలకి అవకాశం లేదు. డెమోక్రటిక్ ప్రభుత్వాలు ఎన్నుకోబడి ఖమ్మం జిల్లా పెనుగొల్లి మండలం విఎం బంజర్లో
ప్రజాపాలన గ్రామ సభలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అనర్హులుగా లబ్ధిదారులను ప్రకటించారని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో ఘర్షణ చెలరేగగా పోలీసులు ఇరు వర్గాల వారిని సముదాయించి గ్రామ సభను కొనసాగించారు. యాదాద్రి భువనగిరి మండలం అనంతారం గ్రామ సభలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని పథకాలు రాలేదని, అర్హులకు పథకాలు ఇవ్వరా అని గ్రామస్తులు అనిల్ కుమార్ రెడ్డిని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట భవిత కేంద్రంలో కడపకు చెందిన ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ అధినేత ప్రముఖ న్యాయవాది డాక్టర్ చక్రవర్తి జన్మదినోత్సవ సందర్భంగా సితారా హెల్పింగ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ కోడి కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సత్యసాయి బాల వికాస్ గురు లోలాబట్టు శ్రీనివాసరాజు మాట్లాడారు. న్యాయవాదిగా ఉంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ చక్రవర్తి నేటి యువతకు స్ఫూర్తి ప్రదాత అని, ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేసి డాక్టర్ కిషోర్ కు పాఠశాల భవిత కేంద్రం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి సుధా, అంజలి తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ కోడి కిషోర్, సితారా హెల్పింగ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్. ఈరోజు ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ ప్రముఖ న్యాయవాది డాక్టర్ చక్రవర్తి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఈరోజున అనేక దేశాల్లో రాష్ట్రాల్లో కూడా ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. అదే క్రమంలో అందరూ ఈ రోజున ఆయన మానవతా దృక్పథంతో చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు. మనం ఫౌండేషన్ అధినేత ప్రముఖ న్యాయవాది డాక్టర్ చక్రవర్తి గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు మన పాఠశాలలో నిర్వహించుకోవడం జరుగుతుంది. చక్రవర్తి గారు న్యాయవాదిగా ఉంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరికో అనేక సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మరి అటువంటి ఆయన పుట్టినరోజు మన పాఠశాలలో జరుపుకోవటం, ముఖ్యంగా మన భౌత కేంద్రంలో ఈరోజు నిర్వహించుకోవటం చాలా సంతోషం. మరి వారికి పత్రికా విలేకరిగా ఉంటూ ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ విధంగానే వారు సహకారాలు అందించాలని, ఇటువంటి చిన్నారులకి మంచి ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. వారికి మన పాఠశాల తరఫున, అదేవిధంగా మన భౌత కేంద్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి చక్రవర్తి గారు అందరికీ, మరి మనం అందరం కూడా ఒకసారి సార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాం. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోచంపల్లి పట్టణ సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా నరసింహ పాల్గొని మాట్లాడుతూ భూదాన్ పోచంపల్లి పట్టణానికి అనేక సంవత్సరాలుగా ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి చేనేత కార్మికులు, నిరుపేదలు పొట్టచేత పట్టుకుని వలస వచ్చి ప్రాంతంలో నివసిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. పోచంపల్లి పట్టణ కేంద్రంలో సిపిఎం పార్టీ
ఒకటేమో పాత బస్తీ ఏరియా శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది పట్టణంలోని వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు సిపిఎం పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ సిపిఎం కడ్వా కప్పి ఆహ్వానం పలికినాం. ప్రధానంగా పోచంపల్లి మండలంలో పట్టణ కేంద్రంలో అనేక మంది ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వసతి కల్పిస్తారని చెప్పారు. పట్టణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఎక్కువ బెడ్లు పెంచి వాళ్ళందరికీ వైద్యం అందించే విధంగా తగు బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్య, వైద్యం, ఉపాధి ఈ మూడు ఉంటేనే మానవుడు తన దైనందిన జీవితంలో బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు హామీలు ప్రకటించింది, ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చాలా మంది ఇదివరకు పట్టా సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళ స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం చేసిరు. వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరుతున్నాం. మున్సిపల్ పట్టణంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము 100 రోజుల పని కూడా కల్పించి అందరికీ పని కల్పించాలి. రానున్న కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భువనగిరి మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు పెంచితే ఉద్యమిస్తామన్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. శ్రీకాళహస్తిలో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుధిరెడ్డి. ఫుట్పాత్ ఆక్రమణ కూల్చివేతలపై మండిపడ్డ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.